ఈరోజు సాయి కృష్ణ నర్సింగ్ హోమ్కు 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా గత 25 సంవత్సరాల నుండి అలాగే మధ్యలో జాయిన్ అయిన మన సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ సిబ్బంది అంటే బాయ్స్ గర్ల్స్ రిసెప్షనిస్ట్ మెడికల్ ల్యాబ్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జనగామలో స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 25 సంవత్సరాలుగా ఏ ఆటంకం లేకుండా ఏ రోజు వెనుదిరిగి చూడకుండా నిరంతరంగా పేద ప్రజలకు జనగామ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ రోజు రోజుకు ఒక అభివృద్ధి పథంలో నడుస్తున్న హాస్పిటల్ శ్రీ సాయి కృష్ణ నర్సింగ్ హోమ్. మన నర్సింగ్ హోమ్ యొక్క సర్వీసెస్ను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము 3 సంవత్సరాల క్రితమే మనకు ఆరోగ్యశ్రీ పర్మిషన్ ఇవ్వడము, జనగామలో బెస్ట్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఫర్ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ అని చెప్పేసి కలెక్టర్ గారి చేతుల మీద మంత్రుల చేతుల మీదుగా 2 సార్లు కూడా బెస్ట్ హాస్పిటల్ అని చెప్పేసి అవార్డు రావడం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పేద ప్రజలు అంటే ఆరోగ్యశ్రీ సేవలు అందించడంలో డాక్టర్ వినయ్ కుమార్ గారు చాలా అంటే ఆర్థోపెడిక్ సర్జరీలో అందవేసిన చెయ్యి. చాలామంది పేషెంట్ల ద్వారా ఆయన లేనప్పుడు పేషెంట్ల ద్వారా సార్ చాలా మంచి సారు మంచి ఆపరేషన్ చేస్తారని చెప్పేసి పొగడ్డం విని నేను చాలా సంతోషపడ్డాను. అలాగే ఈ హాస్పిటల్ నాది, నేనే దీనికి మూల స్తంభాన్ని అన్నట్టుగా గత దాదాపు 15-20 సంవత్సరాల నుండి డాక్టర్ విక్రమ్ కుమార్ ఈ హాస్పిటల్కు ఒక చేదోడు వాదోడుగా ఒక బ్యాక్ బోన్గా డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా అన్ని తానై ప్రజలందరికీ సేవ అందిస్తున్నట్టే వారి నిబద్ధత ఈ హాస్పిటల్ పట్ల ఎంతుందో మనం దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నేను హాస్పిటల్ పెట్టిన ఇక మొదటి రోజు అనే చెప్పొచ్చు, నాతో పాటు కష్టాల్లో సుఖాల్లో ప్రతి దాంట్లో కూడా మా బావగారు అలాగే ఈ హాస్పిటల్ మెడికల్ షాప్ను రన్ చేస్తున్న జాటోత్ వీరన్న గారు నాతోనే ఉండడము, అలాగే తమ్ముడిలాగా అజ్మీరా రాములు నా కోసం ఈ హాస్పిటల్ కోసం పనిచేయడం అంటే చాలా సంతోషకరమైన విషయం. అలాగే స్టాఫ్ సిస్టర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఈ హాస్పిటల్ కోసం ఇది తమ ఇల్లు అని చెప్పేసి భావించేసి పనిచేస్తున్నారు. అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని అప్రతిహతంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే ఇది ఒక గొప్ప అవకాశంగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ హాస్పిటల్ మెయింటెనెన్స్లో మేడం గారు మా సహధర్మచారిని ఎన్నో విషయాల్లో అటు స్టాఫ్ను కావచ్చు ఇటు పేషెంట్ల విషయంలో కావచ్చు నాకు కూడా ఎన్నో సలహాలు ఇచ్చేసి ఈ హాస్పిటల్ ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి 6 నిమిషాలు మొత్తం దాని గురించి ఆలోచించేసి మీరు గమనిస్తూ ఉన్నారు చాలామంది ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసేసి 12 సంవత్సరాలు, ఇంతకుముందు పాత బిల్డింగ్లో కొమరయ్య గారి బిల్డింగ్లో కూడా 13 సంవత్సరాలు చేసినాం. ఇది ఓపెనింగ్ చేసిన రోజు ఏదైతే ఎంత నూతనంగా ఎంత కొత్తగా ఉన్నదో ఈ రోజు వరకు కూడా అంతే స్థాయిలో ఎక్కడ కూడా ఇంత చిన్న మరక లేకుండా కొత్త బిల్డింగ్ లాగా కనిపిస్తుందంటే దీంట్లో అడుగడుగున మేడం గారి ఆలోచన విధానము, వారి శ్రమ, వారు తీసుకునే శ్రద్ధ దీంట్లో కనిపిస్తూ ఉన్నది. అలాగే మెడికల్ సంబంధించిన అంశంలో కూడా నేను పేషెంట్లకు సంబంధించిన అంశాలు మేడం గారితో డిస్కస్ చేయడము, వారు మళ్ళీ నాకు వైద్యానికి సంబంధించిన అంటే ఒక జనరల్ స్థానంలో కూడా నాకు సలహాలు ఇవ్వడం అంటే నాకు ఒక మంచి పార్ట్నరు, నా జీవితానికే అన్ని రకాలుగా ఒక పార్ట్నర్ అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా సాయి కృష్ణ నర్సింగ్ హోమ్లో
నాకు కొన్ని అంటే అత్యున్నత అంశాలు దొరికినాయి. ఫస్ట్ ఏంటంటే మేమిద్దరము మ్యారేజ్ అయిన తర్వాత మేడము మేమిద్దరము జనగాంకి వచ్చిన తర్వాత ఒక వైద్యుడిగా గుర్తింపుతో పాటు నా బిడ్డ, నన్ను తండ్రిని చేసిన బిడ్డ, నా బిడ్డ 2001లో ఈ హాస్పిటల్లోనే అంటే సాయికృష్ణ నర్సింగ్ హోమ్లోనే జన్మించారు. అలాగే బాబు కూడా ఈ హాస్పిటల్లోనే, అంటే నాకు అత్యంత కీర్తి శిఖరాలన్నమాట రెండు, ఒక పాప ఒక బాబు సాయికృష్ణ నర్సింగ్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే నాకు ఉండడం అనేది నా అదృష్టం. అలాగే ఈ జనగామ ఈ హాస్పిటల్ నాకు పాత వరంగల్ జిల్లా, అంటే ఇప్పుడు 6 జిల్లాలు ఉన్న ఒకే ఒక వరంగల్ జిల్లాకు మా శ్రీమతి గారికి జడ్పీ చైర్మన్ అంటే మినిస్టర్ ర్యాంకు చేయడము, అంటే ఇప్పుడు 6 జిల్లాలకు చైర్మన్ మేడం గారు ఒక్కరే జడ్పీ చైర్మన్ గుండే. ఈ సాయికృష్ణ నర్సింగ్ హోమ్ అందించిన తోడ్పాటుతోనే, ఇది తీసుకొచ్చిన గౌరవ మర్యాదలతోనే, మేమిచ్చిన సర్వీసెస్తోనే మాకు పొన్నాల లక్ష్మయ్య గారు గుర్తించేసి మాకు జడ్పీ చైర్మన్ చేసిర్రు. దేవరపల్లి మండలం మమ్మల్ని జడ్పీటీసీగా గెలిపించిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ఇదే హాస్పిటల్లో ఉంటూ ఈ హాస్పిటల్ ఇచ్చిన ధైర్యంతోనే జనగామ జిల్లా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా ఏర్పాటు చేయనని చెప్పేసి అంటే, ఇంకా వేరే మంత్రులు కూడా వ్యతిరేకిస్తే కూడా ఉద్యమంలో మొదటి వరుసలో ఉండి జనగామ ఉద్యమకారుల సహకారంతో జిల్లా సాధించడానికి కూడా ఈ సాయికృష్ణ నర్సింగ్ హోమ్ ఒక ముఖ్య భూమిక అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ హాస్పిటల్ సర్వీసెస్ను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఆరోగ్యశ్రీగా గుర్తించడము, జనగామలో ఈ సర్వీసెస్ ఇవ్వడం కూడా ఒక సంతోషదాయకమైన విషయము. మీ అందరి సహకారంతో ఇంకెన్నో రోజులు ఈ హాస్పిటల్ ద్వారా జనగామ బిడ్డలందరికీ, ఈ హాస్పిటల్ నమ్ముకున్న వారందరికీ కూడా సేవలు అందించే భాగ్యం నాకు భవిష్యత్తులో కూడా దొరుకుతుందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జనగామలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రింటు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరైతే జనగామలో ఎవరైతే ఉన్నారో అన్ని పేపర్లకు సంబంధించిన వాళ్ళు ఒక తమ్ముల్లాగా, తోబుట్టువులాగా ప్రతి అంశంలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా దాన్ని కవర్ చేసేసి మన హాస్పిటల్ను హైలైట్ చేయడము, మన స్టాఫ్ గురించి, మనం చేసిన సర్జరీల గురించి చెప్పడం అంటే అది చాలా ఆనందదాయకం. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలకు అతీతంగా ఈ హాస్పిటల్ను అభిమానించడము, నన్ను అభిమానించడం నేను కూడా ఎప్పుడు మర్చిపోలేని అంశంగా భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకునే భాగ్యం దొరికినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, లెట్ us సెలబ్రేట్. కంచి దీదీని కాల్చు యాడింగ్ పొడిది చిన్న నువ్వు మధ్యలో రా బేట, तू ही घाल दीदी घाल दो घाला नहीं से ये ना चल ఒరే టిష్యూ పేపర్ లాంటి పదార్థాలు ఏం లేవారా?
అది యాకిరా యాకి దగ్గర అరే టిష్యూ పేపర్ది వచ్చిందా వెరీ గుడ్ మొత్తం తెలుకురా బేటా ఓ తెలుకురా వినయ్ కమాన్ నాకు వద్దు ఇంకా ఎందుకంటే కష్టమవుతుంది అంటే ఏదన్నా లిటిల్ ఇద్దరం పడుతుంది కావాలని ఆరోగ్యశ్రీ కూడా కలవడం డేట్ ఎందుకున్నా ఏ భలే మాట్లాడదాం 25 కదా ఇప్పుడు మనం ఎంత మనం 50 సంవత్సరాలు ఉండాలి ఏమవుతుంది మనం కేక్ కేక్ తినాలి నువ్వు మంచిగా ఉండు ఒంట్లో బాగానే ఉంది కదా నేను నీకు కేక్ పెడతా నువ్వు నాకొద్దు నువ్వు నేనే నీకు పెడతా కొద్దిగా తక్కువ పెట్టానా ఏమవుతుంది దగ్గర మంచిది नमाज घालू काय रामलू चल एक कत्तीन चल तू दर्शक इधर आहे अच्छा ओके 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 बाय अरे स्पून सही रा स्पून सिकड़ Come on.